పక్కన చేస్తాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలో ఏదైతే రైతులు రాష్ట్రంలోని ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటానే ఛార్జీలని వ్యతిరేకంగా నా పేరు గాడప్పారావు, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈ నెల 8వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించడం జరిగింది. అందులో గ్రామాలంతా అలాగే కొత్త వలస సెంటర్ సంబంధించి వార్డుల్లోనూ పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో వచ్చిన సమస్యలు బట్టి చూసుకున్నట్లయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం అలాగే టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు విద్యుత్ ఛార్జీలు, సర్ఛార్జీలు అలాగే సర్దుబాటు ఛార్జీల పేరుతో భారీగా విద్యుత్ ఛార్జీలు ప్రజలు నెత్తిన పెట్టాయి. దానికి వ్యతిరేకంగా ఎక్కడికి వెళ్ళా సరే ప్రజానీకం ఏ సమస్యలు అడిగినా బాబు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి, ఆ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని భవిష్యత్తులో పెద్ద కార్యక్రమం చేయండి, అదే మా సమస్య అని చెప్పడం అనేది జరిగింది. అందులోని భాగంగా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా ఈ రోజు 18వ తారీఖున ఏదైతే పాత బిల్లులు ఉన్నాయో ఆ పాత బిల్లులు దహనం చేయాలని జిల్లా కమిటీ అలాగే రాష్ట్ర కమిటీలు పిలిపించాయి. అందులో భాగంగా ఈ రోజు కొత్త వలస సబ్బవరం రూట్ లో ఈ పాత బిల్లులు దగ్ధం చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, ఏదైతే 2008లోనూ బరీబాగ్ లో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని భారీ ఉద్యమం చేస్తే 4 ప్రాణాలు కోల్పోయారు. మళ్లీ అలాంటి సంఘటన రాకుండా పునరావృతం అవ్వకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ప్రజల మీద వేసిన భారాలు తగ్గించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.